హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మాయిల ముఖం ఎప్పుడు కాంతివంతంగా మెరవాలంటే ఈ సింపుల్ చిట్కాలు బెస్ట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందం కోసం ఆరాటపడిన అమ్మాయిలంటూ ఎవరూ ఉండరు. ఇందుకోసం ఎన్నెన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ని కూడా వాడతారు. కానీ ఇవన్నీ తాత్కాలిక అందాన్ని మాత్రమే ఇస్తాయి. ఈ విషయం గ్రహించిన తరువాత అమ్మాయిలు సహజంగా అందంగా కనిపించడం గురించి చాలా ప్రయోగాలు చేస్తారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో అమ్మాయిలు ఎండదాటికి తొందరగా పువ్వులా ఉన్నవాళ్ళు కాస్త వాడిపోయినట్టు అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. ప్రతిరోజు కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. కేవలం వేడి నీరు 2 గ్లాసులు మాత్రమే కాదు, సాధారణ నీరు కనీసం రోజుకి 3-4 లీటర్ల వరకు తాగాలి. ఎందుకంటే వేసవిలో ఏ చిన్న పని చేసినా, కొద్ది దూరం నడిచినా శరీరంలో తేమ చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. గోరువెచ్చని నీరు త్రాగితే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా ముఖంలో మెరుపు తెస్తుంది. వేసవి కాలంలో అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే భయపడతారు. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ట్యానింగ్. చర్మంలో సూర్యుడి ఎండకు బహిర్గతమయ్యే భాగం అంతా నల్లగా అవుతుంది. పాదాలు, చేతులు, ముఖం, మెడ ఇలా బయటకు కనిపించే స్కిన్ అంతా ఈ ట్యానింగ్ సమస్యకు లోనవుతుంది. అందుకే వేసవిలో స్కిన్ ట్యాన్ తొందరగా వస్తుంది. దీన్ని తొలగించడానికి బియ్యపిండి, పెసరపిండి లేదా శనగపిండి, ఇంకా పసుపు వీటిని కలిపి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ట్యాన్ అంతా తొలగిపోయి చర్మానికి మెరుపు తెస్తుంది. ఇంకా కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం. ముఖం అందంగా కనిపించటానికి ఇంటి చిట్కాలు పాటించటం అమ్మాయిలకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. చాలా మంది ఇంటినే బ్యూటీ సెలూన్గా మార్చుకుంటారు. ఇంట్లోన ఆరోగ్యకరమైన మార్గంలో ముఖాన్ని మెరిపించాలంటే ముల్తానీ మట్టి, శనగపిండి, పసుపు, పచ్చిపాలు, క్యారెట్, కీరదోస, టమోటా వంటివి వాడాలి. ఇవి చర్మానికి చాలా మంచివి. ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ముఖం అందంగా మెరవాలంటే శనగపిండి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, బియ్యం పిండి 1/2 స్పూన్, పచ్చిపాలు కొంచెం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని ఒక అరగంట అయినాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుంటే సరి. తేడా మీకే తెలుస్తుంది. ఇంకా పపాయా ఫేస్ ప్యాక్ అండ్ టమాటా ఫేస్ ప్యాక్, అలోవెరా ఫేస్ ప్యాక్, బియ్యం కడిగిన చిక్కటి వాటర్తో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అలోవెరా అంటే కలబందను తాజా కలబందను అయినా లేదా మార్కెట్లో దొరికే జెల్ అయినా బ్యూటీ టిప్స్లో బాగా ఉపయోగిస్తారు. తాజా కలబంద జెల్ని ముఖానికి రాసి ఒక 15 మినిట్స్ ఉంచి కడిగేయాలి. ఇది చర్మానికి పోషణ ఇస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇవన్నీ మీరు రోజు ఎవరికి వీలైనప్పుడు ఎవరికి ఏ ప్యాక్ వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు. కనీసం వారానికి ఒక 3 టైమ్స్ అయినా మీకు ఖాళీ సమయాల్లో వేసుకొని చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ మీ పని అంతా అయినాక కడుక్కోండి. ఎక్కువ టైం ఉంచినా సరే ఏం కాదు, కాకపోతే బాగా డ్రై అయిపోతే మనకి కడుక్కునేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది, కడుక్కోవడానికి టైం పడుతుంది. ఇవి మాత్రమే కాదండోయ్, కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది. శరీరం హైడ్రేట్గా ఉండడానికి నీరు అధికంగా ఉన్న పండ్లు అండ్ సిట్రస్ పండ్లు, యాంటీ ఏజింగ్కు దోహదం చేసే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్, బేకింగ్ ఫుడ్, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు, శీతల పానీయాలు, స్వీట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫేస్ ఒక్కటే అందంగా ఉంటే సరిపోదు కదా, స్లిమ్గా ఉండి చక్కనైన రూపం ఉంటేనే అది అసలైన అందం. ఇంకా కొన్ని జాగ్రత్తలు. స్కిన్ కేర్ రొటీన్గా ఫాలో అయితే ముఖం అందంగా ఉంటుంది. బయట నుంచి ఇంటికి రాగానే ముఖం కడుక్కోవడం, బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవటం, ఫేస్కి స్కార్ఫ్ కట్టుకోవటం, కాళ్ళకి సాక్సులు వేసుకోవటం చేస్తే మన స్కిన్ ఎండ తీవ్రతకు గురి కాకుండా ఉంటుంది అండ్ పొల్యూషన్ ఉండదు. సన్ స్క్రీన్ అలవాటు ఉన్న వాళ్ళు వాడుకుంటే మంచిది. ఇంకా మాయిశ్చరైజర్ అండ్ రోజ్ వాటర్
ఉపయోగించే అలవాటు ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఇవన్నీ చేస్తే చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.